అందరికీ నమస్తే. భర్త చేతిలో ఎప్పుడూ డబ్బు ఉండాలంటే ఏం చేయాలండి? భర్త చేతిలో డబ్బు ఉంటే ఎప్పుడూ సంసారం కూడా చాలా బావుంటుంది గదా! అంటే ఎలా అంటే ఆయన చేతిలో అంటే ఆయన జేబులో ఎక్కువ డబ్బు ఉండాలంటే ఏం చేయాలంటే, మీరు బిజినెస్‌లో గానీ, లేదంటే జాబ్ శాలరీ వచ్చినప్పుడు గానీ, ఇంటికి డబ్బులొచ్చినప్పుడు తీసుకొస్తారు గదా! అయి తీసుకొచ్చి భార్య చేతికి ఇవ్వాలండి ఫస్టు. ఇస్తే ఏంటంటే, భార్య చేతికి ఇచ్చిన తర్వాత, ఆ మరుసటి రోజు మీరు వెళ్ళేటప్పుడు ఆవిడ చేతి నుంచే డబ్బులు తీసుకుంటే, మీకు వ్యాపారం గానీ, ఇంకా మీరు ఏ పని చేసినా కూడా కలిసొస్తుందనమాట. ఎందుకంటే, భార్య చేతిలో అంటే ఆడవాళ్ళ చేతిలో శుక్రగ్రహం యొక్క శక్తి ఉంటుంది కాబట్టి, డబ్బు అనేది వృద్ధి చెందుతుందనమాట. అలాగే నిజంగా భార్య చేతికి అంటే డబ్బు తీసుకోవడం ఎంత కలిసొస్తుందో, మగవాళ్ళు ఏంటంటే బయటికెళ్తూ సాయంత్రానికి వస్తారు కదా! అలాగే భార్యకి ఇష్టం ఒక మూర మల్లెపూలు తీసుకొస్తే కూడా, ఆ మల్లెపూలు ఏంటంటే శుక్రగ్రహానికి చాలా ఇష్టమటండి. అలాగే ఆడవాళ్ళు కూడా మల్లెపూలంటే సంతోషంగా, ఇష్టంగా ఉంటారు గదా! కాబట్టి ఒక మూర మల్లెపూలు తీసుకొస్తే కూడా వాళ్ళకి చేతికిస్తే ఏంటంటే ఆడవాళ్ళు ఆ మల్లెపూలు ధరించడంలో కూడా శుక్రగ్రహం యొక్క శక్తి ఇంట్లో ఉంటుందట. అలాగే ఇంకోటేంటంటే మగవాళ్ళు జేబులో గానీ, ప్యాంటు జేబు గానీ, లేదు అంటే వాళ్ళ దగ్గర పర్సులో గానీ ఏదోకటి ఆడవాళ్ళకి అవసరపడుతుంది గదా! వాళ్ళేంటంటే వాళ్ళ అవసరం కోసం అని జెప్పేసి ఒక 200, 300 లేదా 500 తీసుకొని వాళ్ళ ఖర్చుల కోసం తీసుకుంటారు గదా! కానీ అలా తీసుకున్నందుకు మగవాళ్ళు చాలా యుద్ధమే జేస్తారండి. ఏంటండి దొంగతనం చేశావా? ఏంటి నీకు అనవసరమైన ఖర్చులు అని జెప్పేసి. కానీ ఒక మంచిదేంటో తెలుసా అండి? ఆడవాళ్ళు అలాగా మీ షర్టు జేబులో డబ్బులు తీసుకున్నందువల్ల కూడా తను చెయ్యి పెడితే ఆ జేబులో చెయ్యి పెట్టడం వల్ల శుక్రగ్రహం యొక్క శక్తి మీ జేబుకి ఉంటుందన్నమాట. అంటే మీ డబ్బు అలాగా వృద్ధి చెందుతుందన్నమాట. ఏంటంటే వాళ్ళకి మీ మీ చేతిలో 10,000 నుంచి ఒక 500 తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి సంతోషం గదా! వాళ్ళ సంతోషాన్ని మీరిచ్చిన వాళ్ళవుతారు. మీకు కూడా శుక్రగ్రహం యొక్క శక్తి వచ్చి అలాగే వృద్ధి చెందుతుందనమాట. ఇంకోటి చాలా ఆడవాళ్ళు ఏంటంటే కొంచెం పని చేయలేకపోయినా కూడా సరిగ్గా పని చేయవు, అది చేయవు, ఇది చేయవు అని చెప్పేసి వాళ్ళకి ఇంట్లో పని అంతా కూడా కొంచెం ఒత్తిడిగా ఉంటుంది గదా! అప్పుడు మగవాళ్ళు సహనం భరించలేక ఏదో ఒక మాట అంటూనే ఉంటారండి. మాటలు గాని ఏంటంటే ఆడవాళ్ళని కొట్టక్కర్లేదండి. మాట అనేస్తూ ఉంటారనమాట. మాటలంటే ఆ మాటలు చాలా బాధాకరంగా ఉంటాయన్నమాట. ఆ బాధకి నిజంగా ఏడుపనేది సహజం అనమాట. ఇంక ఆడవాళ్ళకి దుఃఖం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆడవాళ్ళు ఏడిస్తే మంచిదే కాదు. ఏంటంటే లక్ష్మి వచ్చే టైం గానీ ఏదైనా కూడా నిజంగా స్త్రీని గౌరవిస్తే దేవతలను గౌరవించినట్టు పెద్దలు చెప్తారు కదా! కాబట్టి ఆడవాళ్ళ కన్నీరు ఎప్పుడూ చూడకూడదండి. ఇంట్లో చూస్తే అది ఎప్పుడు కూడా అరిష్టం. కాబట్టి ఆడవాళ్ళని ఎప్పుడు కూడా సంతోషపరచడానికి ప్రయత్నం చేయాలి. ఇంకోటేంటంటే ఆడవాళ్ళు ఇంట్లో మంచి కోరుకుంటారు. మీకు ఎప్పుడైనా ఏదైనా సలహా ఇచ్చారు అంటే తప్పకుండా అది వినండి. విని మంచో చెడ్డో ఆలోచించండి. అంతేగాని ఏంటి నీ సలహా నేను తీసుకోవాలా అన్నట్లు కాకుండా పెడచెవిని పెట్టకోకుండా ఆడవాళ్ళ సలహా కూడా మంచి చేస్తుందనమాట. ఏంటంటే అది కూడా బావుంటుంది. అక్కరకొస్తుంది. కాబట్టి ఆడవాళ్ళని ఎప్పుడు వాళ్ళని గౌరవించి వాళ్ళు చెప్పిన విధానం కూడా పాటిస్తే మీకు కలిసొస్తుందనమాట. రూపాయికి ఎలాంటి లోటు ఉండదు. కాబట్టి ఏంటంటే భార్య సంతోషంగా ఉంటే మీకెప్పటికీ కలిసొస్తుందండి నిజంగా. కాబట్టి భార్యను సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో ఎప్పుడూ డబ్బు వృద్ధిలో ఉంటూనే ఉంటుందన్నమాట. నిజంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ రజని. మరొక వీడియోలో కలుద్దామండి.